वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరా। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। మనం ఎప్పుడు 3 చెప్తాము, మాతృరూపేణ, బుద్ధి రూపేణ, శ్రద్ధారూపేణ కదా। మాతృరూపేణ అంటే చెప్పేదే లలితమ్మ। లలితమ్మ అంటే వెనక్కి నుంచి రండి, లలితమ్మ, లలిత, లలిత, త అలాగే ఉండండి। ఇప్పుడు లలి కదా, త ల కింద లా ఒత్తేయండి, ఏమవుతుంది? లలిత కదా। వెనక నుంచి రండి, వికట కవిలాగా వెనక నుంచి రండి, లలిత, త ల, ల కింద లి, లి కింద లా ఒత్తు, తల్లి, లలిత అంటే తల్లి కాబట్టి మాతృరూపేణ సంస్థిత। ఆ తర్వాత ఏం చెప్తున్నాము? బుద్ధి రూపేణ, శ్రద్ధారూపేణ। శ్రద్ధ లేదనుకోండి ఇక్కడ వరకు రారు, కూర్చోరు। బుద్ధి లేదనుకోండి ఇక్కడ ఏం చెప్తున్నారో అది అర్థం కాదు, ఎక్కదు। కాబట్టి 3 మనకు అవసరం కాబట్టి ఎప్పుడు ఈ 3 చెప్పుకుంటూనే ఉంటాం మనం, సరేనా? ఇప్పుడు పోయిన వారం మనం ఏం చెప్పుకున్నాము? తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ చితి తత్పద లక్ష్యార్థ చిదేకరసరూపిణి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాధ్యానంద సంతతి। సో అమ్మవారు కరెక్ట్ ప్రాయం, మీకు టైం వచ్చినప్పుడు అమ్మవారు మీలోకి ఎలా వస్తుంది, వచ్చినప్పుడు ఆమెను మీరు ఎలా పట్టుకోవాలి, పట్టిన తర్వాత మీ బయట కోరికలు ఎలా తీరుస్తుంది, ఆ తర్వాత మీకు లోపల నుంచి చిదేకరసరూపిణి ఆనందం ఎలా ఇస్తుంది, ఆ ఆనందం ఎలా ఉంటుంది? స్వాత్మానంద లవీభూత బ్రహ్మాధ్యానంద సంతతి అని అక్కడ వరకు చెప్పుకున్నాం। ఇప్పుడు అందులోనే ఇది ఇంకొక భాగం అన్నమాట, దీన్ని వాగదీశ్వరి స్వరూపం అంటారు। వాక్కుకి సంబంధించి ఇదంతా ఈరోజు చెప్పేదంతా వాక్కుకి సంబంధించి। అసలు వాక్కు అనగానే ఎన్ని ఉంటాయి? వాక్కులో ఎన్ని భాగాలు ఉంటాయి? మాటకి అసలు భాగాలు ఉంటాయా? 4 భాగాలు ఉంటాయంట। పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి। చెప్పండి నాతో పాటు, పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి। ఈ 4 గుర్తుండాలి మీకు। లాస్ట్కి కనిపించేది వైఖరి అంటే బయటికి ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మీరు చెప్తున్నారు అది వైఖరి। లోపల ఉన్న 3 భాగాలు 3 జరిగేవి మీకు ఎవ్వరికీ కనిపించవు, అవి మనకు అర్థం కూడా కాదు, అది లోపల జరిగిపోతుంది ఫాస్ట్గా। బయటికి వచ్చేది ఒక్కటే మనం చూడగలం। అంటే ఇప్పుడు 4 భాగాల్లో మీరు చూడగలిగేది ఎన్నో వంతు? 1/4 అంటే 4వ వంతు కదా। అలాగే భూమిలో కూడా, సృష్టిలో కూడా మీరు ఓన్లీ 4వ వంతే చూడగలరన్న, ఎంత చూడాలనుకున్నా। అంటే 3 భాగాలు మీరు ఎంత తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోలేరు, అది మీరు లోపలికి వెళ్తేనే, అంటే మీది లోపల వైపు అంతర్ముఖం ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడే మీరు దాన్ని తెలుసుకోగలరు అని। అవ్యక్తం అంటే ఏంటి? అవ్యక్తం, వ్యక్తం అంటే చెప్పడం, మన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను అంటారు కదా, అంటే చెప్పడం, తెలియజేయడం। అవ్యక్తం అంటే తెలియకుండా ఉండడం, తెలియకుండా ఉండడం దాంట్లోనే తెలియడం ఉంటుందా? అర్థమైందా? అవ్యక్తంలోనే వ్యక్తం ఉంటుంది। ఇది ఎలా ఉందంటే, సముద్రం ఉందామా? సముద్రం ఉంది కదా, ప్రస్తుతానికి సముద్రంలో తరంగాలు లేవు,
ఇప్పుడు సముద్రంలో తరంగాలు వచ్చాయి, కెరటాలు వచ్చాయి. ఎక్కడి నుండి వచ్చాయి? బయట నుండా సముద్రంలోంచేనా? సముద్రంలోంచే. అంటే అవ్యక్తం, ముందు లేదు, సముద్రమే ఉంది, కెరటాలు కనిపించలే, అవ్యక్తం. కానీ వచ్చినప్పుడు ఎందులోంచి వచ్చాయి? సముద్రంలోంచి, అంటే వ్యక్తం. దానికి దీనికి తేడా ఎక్కడ జరిగింది? ఒక బిందువు. ఇప్పుడు దానికో ఏదో ఒకటి చిన్నది జరిగింది అనమాట, ఒక ఎనర్జీ, సంకల్పం. ఇప్పుడు మనం అదే అంటాం కదా, ఇప్పుడు చిన్న మరి ఎక్కడైనా కోనేట్లో చిన్నగా మీరు ఒక రాయి వేసారనుకోండి, వెంటనే మీకు ఏమొస్తాయి? తరంగాలు వస్తాయి కదా, అలలు వస్తాయి కదా, చిన్న చిన్న రౌండ్ రౌండ్ అలలు అనొద్దు, తరంగాలే, రౌండ్గా. మీరు ఎంత పెద్ద రాయి ఎంత పెద్దదైనా పర్లేదు, ఎంత ఫోర్స్తో వేస్తారు అనే దాని మీద మీకు ఎన్ని తరంగాలు రావాలనేది ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా పని అనుకుంటే మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే మీ రిజల్ట్ అంత బలంగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ ఊర్లోనే ఫేమస్ అవ్వాలని ఉందనుకోండి, నేను ఈ ఊరు వరకే అవుతా. తర్వాత మళ్ళీ ఇంకెవరో దానికన్నా పెద్దగా అయిన వాడిని చూసి నేను మళ్ళీ ఈర్షపడొద్దు, ఎందుకంటే నీ సంకల్పం అంతే ఉండింది. ఇప్పుడు నువ్వు పక్కవాడిని చూసి ఒళ్ళు కాల్చుకుంటున్నావు, అది వేరే విషయం. సో నీ సంకల్పం ఎంత పెద్దగా ఉంటుందో తర్వాత నీకు వచ్చేది కూడా ఫలితం అంతే పెద్దగా ఉంటుంది. అది దాని అర్థం అన్నమాట. ఇప్పుడు అదే ఇప్పుడు ఈ అవ్యక్తంలో వ్యక్తం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే దారే ఈ 4 నామాలు: పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఇప్పుడు ఈరోజు పేర్లు ఇలాగే చెప్తాను, మొత్తం వరుసగా పెట్టి చెప్పను, ఎందుకంటే ఇదంతా కలిపి చెప్పాల్సిందే తప్పించి స్టోరీ లాగా ఒక్కొక్క విడదీసి చెప్పేది కాదు. ఇప్పుడు చైతన్యం అంటే ఏంటి? కదిలేది మనలో కదా, ఒక శక్తి కదులుతోంది, అదే చైతన్యం. ఇప్పుడు నేను సరే చెప్తాను, ఈ శక్తి ఎవరి దగ్గర ఉంది? శివుడి దగ్గర, అంటే పరమాత్మ దగ్గర ఉంది, మన దగ్గర ఉంది. కదులుతుంది కాబట్టి, ప్రాణశక్తి ఉంది కాబట్టి బతుకున్నాం, లేకపోతే శవమే కదా మనం. అంటే ఏదో చైతన్యం ఉంది, కదులుతుంది. ఇప్పుడు పరమాత్మ దగ్గర అదే చైతన్యం ఉంది, మన దగ్గర అదే ఉంది. అదే పరమాత్మ దగ్గర ఉంటే దాన్నే పరాశక్తి అంటాం. అదే మన దగ్గర ఉంటే అది ప్రత్యక్షితి. అదే జ్ఞానాన్ని మనలో ఉన్నప్పుడు, జీవుడిలో మనలో ఉన్నప్పుడు దాన్ని ప్రత్యక్ అంటాం. పరమాత్మ దగ్గర, శివుడి దగ్గర ఉన్నప్పుడు పరా అంటాం. ఈ తేడా కొంచెం తెలుసుకో, ఎందుకంటే నెక్స్ట్ నామం అదే ఉంటుంది. పరా, ప్రత్యక్షితి రూప, పశ్యంతి, పరదేవత. కన్ఫ్యూజ్ అవ్వద్దు, సరేనా? అయ్యో, నేను బెలూన్ తెచ్చుకుందాం అనుకున్నా, మర్చిపోయా. బెలూన్ ఊదారా అందరు ఎప్పుడైనా జీవితంలో? ఒక్కసారైనా? చాలాసార్లు ఊదారా? వెరీ గుడ్. సరే, బెలూన్ ఊదినప్పుడు ఏం చేశారు? బెలూన్ ఫస్ట్ ఎలా ఉండింది? డీఫ్లేటెడ్, అంటే లేదు, దానిలో గాలి లేదు, ఏమీ లేదు. మీరు షాప్ నుంచి కొనుక్కొచ్చారు. ఆ తర్వాత మీరు ఏం చేశారు? గాలి ఊదారు. గాలి ఊదినప్పుడు ఏమైంది? కొంచెం ఊ అని తీయకుండా మీకు గాలి రాదు. ఊదారా అందరు? ఎవరు కనిపించట్లేదు, చేతులైనా ఎత్తండి. అబ్బా, వెరీ గుడ్. అర్థమైందా నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే? మీకు ఒక సృష్టి చేయాలని ఉంది. ఏది? బెలూన్ ఇప్పుడు లేదు, కానీ ఇప్పుడు బెలూన్ని ఊది దాన్ని పెద్దగా చేయాలని ఉంది. సో దాన్ని ఏం చేశారు? మీరు ఊదడం మొదలుపెట్టారు. ఊ అంటే ఫస్ట్ ఒక శబ్దం వస్తుంది, ఆ తర్వాత దాంతో పాటు ఒక గాలి వస్తుంది, ప్రాణశక్తి, వాయువు. ఆ తర్వాత అందులోకి గాలి నిండి ఆ బెలూన్ ఊదడం స్టార్ట్ అయ్యింది, పెద్దగా అవ్వడం స్టార్ట్ అయింది. సారీ, అర్థమైందా? ఇప్పుడు గాలిని తీసేయాలి బెలూన్ నుంచి. ఫస్ట్ ఏం చేస్తారు? ఏం లేదు, ఆ పైన వదిలేయండి, దాన్ని అది తీసేసి తర్వాత అది ఏం సౌండ్ చేసుకుంటూ ఉంటుంది? గాలి వెళ్ళిపోతూ ఉంటుంది. గాలి వెళ్ళిపోతూ ఉంటుంది, సౌండ్ చేస్తూ గాలి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక సౌండ్ చేస్తుంది అంటూ గాలి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఎందుకంటే మీ సౌండ్కి గాలికి అంత రిలేషన్ ఉంది పక్క పక్కన. మీరు మాట్లాడే మాటకి గాలికి, వాయువు, ప్రాణశక్తి అది ఉంటేనే మాట. అందుకే ఐసీయూలో ఎవరికైతే బ్రీదింగ్ సరిగ్గా లేదో వాళ్ళు మాట కూడా సరిగ్గా మాట్లాడలేరు. దానికి ఇది కావాలి, అవసరం, కాబట్టి ఇది అవసరం. సో అలాగే బ్రహ్మాండం అవుతున్నప్పుడు, బ్రహ్మాండం అంటే ఈ పెద్ద సృష్టి అవుతున్నప్పుడు ఫస్ట్ ఏమైంది? కామేశ్వరుని సంకల్పం వచ్చింది. అందరికీ వినిపిస్తుంది కదా? ఫస్ట్ కామేశ్వరుని సంకల్పం అయిన తర్వాత సంకల్పంలోనే అమ్మ ఉంది, శక్తిగా ఉంది. కాబట్టి ఆయన కోరిన వెంటనే సరే నేను సృష్టి చేస్తాను, అమ్మ కూర్చుంది. సృష్టి ఎలా అయ్యింది? ఇప్పుడు మీకు బెలూన్ కొనాలనిపించింది, అదే మీ సంకల్పం, సరేనా? బెలూన్లో ఇప్పుడు ఊదుతున్నారు. ఉఫ్, ఫస్ట్ దేంతో ఊదారు? శబ్దం వచ్చింది.
ఆ తర్వాత గాలి వెళ్ళింది, ఆ తర్వాత అలాగే ఫస్ట్ దేంతో మొదలైంది సృష్టికి మొదటిది ఏది? శబ్ద గుణకం. అదే ఆకాశం నుంచి వచ్చిన ఓంకారనాదం, ప్రణవం. ఓం ఒక రుద్ర అంటామా? రుద్రుడు అంటేనే అది సృష్టికి మొదటి ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఏంటంటే ఆయన అరుస్తాడు, దాన్ని రౌద్రం అంటారు, రుద్ర అంటారు, రోర్ అంటారు. అదే బిగ్ బ్యాంగ్ థియరీ. అలా వచ్చిన తర్వాతే అందులోంచి ఇవన్నీ నెక్స్ట్ ఏమొచ్చాయి? ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇవన్నీ వచ్చాయన్నమాట. సరేనా? అలా ఇప్పుడు మీలో కూడా సౌండ్ రావాలి కదా. సౌండ్ రావాలంటే ఏం చేయాలి? నేనేమన్నా ఫస్ట్ ఏదో సంకల్పం రావాలి కదా. ఇక్కడున్న సహస్రార దగ్గర ఉన్న శివుడు సంకల్పం, నాకు ఒక మాట, మీరు ఒక వస్తువును చూశారు, ఇప్పుడు చూసింది చెప్పాలనుకుంటున్నారు. సో ఈ చూసాను చెప్పాలనే లోపల ఇక్కడ నుంచి ఏమవుతుందంటే టకటక సహస్రార అంటే ఇక్కడ పైన ఐడియా ఉంది కదా, మర్చిపోయారా? గుర్తుంది. ఇక్కడ నుంచి శివుని తేజస్సు కిందికి వెళ్తుంది, కింద అమ్మవారు కూర్చుంటుంది మూలాధారం కాబట్టి అక్కడికి వెళ్తుంది. ఇద్దరు కలిస్తేనే సృష్టి జరుగుతుంది కాబట్టి కిందికి వెళ్తుంది. వెళ్ళి మూలాధారం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి ఏమవుతుందంటే ఇటువైపుకి మూలాధారం నుంచి ఇప్పుడు పై వరకే పైన వెళ్తుంది. పైకి వెళ్తుంది అంటే పైన ఏముంటాయి? మూలాధారం పైన ఏంటి? స్వాదిష్టాన, తర్వాత మణిపూరక, ఆ తర్వాత అనాహత. ఇక్కడికి వెళ్ళి ఆగిపోతుంది అనమాట. అనాహత దగ్గరికి వెళ్ళి సెకండ్ స్టేజ్ ఇది. ఫస్ట్ స్టేజ్ ఏది? పరా అంటే మీకు ఇక్కడ సంకల్పం కలవడం, నేను మాట్లాడాలి, ఏదో చెప్పాలనేది. సెకండ్ స్టేజ్ ఏది? ఇలా సహస్రారం నుంచి మూలాధారంకి వెళ్ళి మళ్ళీ మూలాధారం నుంచి స్వాదిష్టానం, మణిపూరక నుంచి అనాహత దగ్గరికి వెళ్ళి, అనాహత దగ్గర వెళ్ళి మీకు తెలుసా అనాహత అంటే ఎందుకంటారు? గుండెకి అనాహత దగ్గర మనం ఎందుకు చెప్తున్నాం దానికి ఆ పేరు? హత అంటే అది సౌండ్, లబ్ డబ్ అంటే ఎవరి ప్రమేయం లేకుండానే కొట్టుకుంటోంది అనాహత. అప్పుడు ఒక సౌండ్, అక్కడ ఒక ఫస్ట్ వాయువు వస్తుంది అనమాట. అంటే ఎయిర్ కావాలి, అదే కదా బెలూన్. ఏది అర్థం కాకపోతే బెలూన్, శబ్దము, వాయువు రావాలి. సో అనాహత దగ్గర మీ ప్రాణశక్తి కలుస్తుందన్నమాట. సరేనా? ఇక్కడ కలిసిన తర్వాత మీకు ఇప్పుడు ఫుల్ కాన్సెప్ట్ అర్థమైపోతుంది, నేను ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనేది. ఆ తర్వాత వచ్చిన తర్వాత అక్కడి నుంచి విశుద్ధికి వస్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం వాక్ అంతా శుద్ధి అయిపోతుంది. శుద్ధి అయిపోయి మీరు ఏ భాషలో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది ఒక క్లారిటీ తెచ్చేసుకుంటారు. మీకు ఏ భాష వస్తే ఆ భాష, తెలుగు, మరాఠీ, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, ఏదైనా. ఇక్కడ ఒక్కసారి విశుద్ధి దగ్గర వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడున్న దశ ఏమంటారు? దీన్ని మధ్యమ. ఇక్కడుండేది పర, మూలాధార, మళ్ళీ సహస్ర. అర్థమవుతుందా? ఇది సహస్రార. సరేనా? అంటే మీ తల దగ్గర ఇక్కడ పైన ఇక్కడ శివుడు ఉంటా. ఎప్పుడు కూడా మనలోనే శివుడు శక్తి ఇద్దరు ఉంటారు. ఎలా ఉంటారు? ఇక్కడ సహస్రార దగ్గర శివుడు ఉంటాడు, కింద బేస్ దగ్గర మూలాధారం దగ్గర అమ్మ ఉంటుంది. సో ఏదైనా శివుడికి సంకల్పం కలిగితే అది అమ్మ శక్తితో కలిస్తేనే అది పని చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు మాట రావాలన్నా మీకు ఒకటి చూశారు, ఇప్పుడు అది ఇంకోళ్ళకి చెప్పాలి అంటే మీలో శక్తి కదలాలి. ఆ శక్తితో పాటు మాట కాబట్టి మీకు ఒక వాయువు అంటే ప్రాణశక్తి హెల్ప్ చేయాలి. ఎయిర్, బెలూన్లో కూడా అంతే కదా, ఎయిర్ ఊదకపోతే బెలూన్ పెద్దగా అవుతుందా? అవ్వదు కదా. అదే పని ఇక్కడ జరుగుతోంది. సరేనా? సో ఇక్కడ సహస్రారం, ఇక్కడ శివుడు, ఇది పరా స్టేజ్. మీకు ఇదేం కనిపించవు, వినిపించవు, మీకు సంబంధం, మీకు తెలియని కూడా తెలియదు. ఇది జస్ట్ సెకండ్స్లో జరిగిపోతుంది. ఇక్కడ నుంచి కింద మూలాధారం అమ్మతో కలిసేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిపోయి అనాహత దగ్గర అంటే హార్ట్, గుండె, హార్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వాయువుతోని కలిసి తర్వాత ఇక్కడున్న స్టేజ్ అనాహత దగ్గర ఉన్నది పశ్యంతి. ఆ తర్వాత ఇక్కడ నుంచి విశుద్ధి దగ్గరికి అంటే కంఠం దగ్గరికి వెళ్ళి మొత్తం శుద్ధి అయిపోయి ఆ తర్వాత మీ నోట్లోంచి బయటకు వస్తుంది. ఎలా బయటకు వస్తుంది? బయటలోంచి వైఖరి అంటే ఇప్పుడు కనిపిస్తుంది, వినిపిస్తుంది అన్నమాట. 10 మందికి మీరేం మాట్లాడినా ఈ 3 మీకు వినిపించవు. సరేనా?
ఈ 3 భాగాలు వినిపించవు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, ఇవన్నీ రిఫ్లెక్సెస్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, మీరు ఏవైతే మాట్లాడతారో దీన్నే నేను ఇంగ్లీష్లో, దీన్నే నేను మెడికల్ స్టూడెంట్గా చెప్తే ఇదే. ఫస్ట్ ఏదైనా కానీ మీ బ్రెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తీసుకుంటుంది. ఆ స్టిమ్యులేషన్ని కింద వరకు స్పైన్కి తీసుకెళ్ళి మళ్ళీ అది ఏం చేస్తుంది, కావాల్సిన పెరిఫరల్ ఇంకా పెరిఫరీస్కి పంపిస్తుంది అనమాట. ఎక్కడైతే కావాలో పెయిన్, టచ్, ఇదంతా మళ్ళీ మెడికల్ ఫీల్డ్ అదే సేమ్. దాన్నే మనం ఇలా చెప్పుకుంటున్నాం. అంటే మనందరికీ అన్ని విద్యలు వచ్చు, ఏ విద్య రాదని కాదు. మనకి ఏ విద్య రాలేదని అనుకోవద్దు, మనకు అన్ని విద్యలు తెలుసు. అన్ని విద్యలు ఇందులోనే ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ 4 స్టేజ్లు చెప్పండి. ఏంటది? పరా పరా పశ్యంతి, మధ్యమ, వైఖరి. పరా అనేది ఎవరు? ఇక్కడ ఉన్న సహస్రారం దగ్గర, ఇక్కడ అవ్యక్తంగా ఉన్న వ్యక్త స్వరూపం. అంటే చెప్పాను కదా, ఇప్పుడు సముద్రంలో తరంగం ఇంకా రాలేదు, కానీ తరంగం ఎందులో ఉంది? సముద్రంలోనే ఉంది. అది పర. అక్కడ శివుడికి సంకల్పం కలిగింది, కిందికి వచ్చాడు, అమ్మ కావాలి, అమ్మ లేకపోతే ఏ పని జరగదు, అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? వైర్లేనా? ఇవన్నీ వైర్లే కదా. ఇప్పుడు ఈ వైర్లన్నీ ఇంత రెడీ చేశారు కదా, సెట్ చేశారు కదా, నేను అక్కడ ప్లగ్ అయ్యాను, ఏమవుతుంది? వెలుగుతుందా? మన పని జరుగుతుందా? ఇదంతా శివుడు, ఆ ప్లగ్ అమ్మ, అంతే, అయిపోయింది, అర్థమైపోయింది. సరేనా? సో అలా ఏమైంది, కింద మూలాధారం, అమ్మ కింద కూర్చుని ఉంటుంది మూలాధారం దగ్గర, కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్ళాలి, తప్పదు. ఇంట్లో పని జరగాలంటే మన దగ్గర రావాల్సిందే. మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఏం చేశారు, చక్కగా పైకి వెళ్ళారు. ఇప్పుడు పైకి వెళ్ళేసి అనాహత దగ్గరికి వెళ్ళేసి కాన్సెప్ట్ క్లియర్ చేసుకున్నారు. ఓకే, మనం ఏం మాట్లాడాలి, ఇది చెప్పాలనుకున్నానా, సరే పైకి వచ్చేసి ఏ భాష చెప్పాలి, ఎందుకంటే మనం మానవులం, మనుషులం కాదు, కుక్కలు కాదు కదా బౌబౌ అనడానికి. సో మనకు భాష ఉంటుంది, కాబట్టి భాష, మనకు వచ్చిన భాషని దాన్ని భాషలో ఎలా అనాలి, ఏం మాట్లాడాలి, రెడీ అయిపోతుంది విశుద్ధి దగ్గర. ఇదంతా ఇక్కడ నుంచి వచ్చేసరికి అది వైఖరి. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అర్థమైందా ఈ 4 స్టేజ్లు? సో ఇక్కడ అమ్మవారు ఈ పరా అనే దగ్గర అమ్మ ఎలా ఉంటుంది అంటే, ఏ రూపంలో ఉంటుంది అంటే, మీకు అందరికీ బోర్డు కనిపిస్తుందా? అందుకే ఈరోజు నేను పేర్లు రాయలా. పరా, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి, అవే రాశాను. ఆ 4 స్టేజ్లు కాబట్టి. ఆ కింద రాశాను చూడండి. ఫస్ట్ సంకల్పం, ఆ తర్వాత భావం. అందుకే మీరు చూడండి, మీరు బాగా దిగారనుకోండి అమ్మవారి దాంట్లో, మీరు ఏదైనా పర్లేదు, అమ్మవారని కాదు, మీరు ఎవరైనా ప్రేమలో బాగా దిగితే ఫస్ట్ నేను అతను ఎక్స్ప్రెస్ చేస్తాను, నాకు తనంటే చాలా ఇష్టం, నాకు తను లేకపోతే నేను ఉండలేను, బతకలేను అని చెప్తారు. అంటే భాష వాడతారు. కానీ ఇంకా ఎక్కువైంది అనుకోండి భాష వాడరు, భావంతో చెప్తారు. భావం అంటే ఎలా? వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టడము, వాళ్ళకేం తిరిగి మాట్లాడకుండా ఉండడం, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినా మీరేమనకపోవడం. అంటే కిందికి ఇంకా పై వెళ్తారు. మళ్ళీ భావంలో మాట ఉండదు. భావంలో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? పశ్యంతి, ఆ స్టేజ్లో ఉన్నారు. మీరు అమ్మవారిని ఉపాసించేటప్పుడు కూడా అందుకే మీరు ఫస్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు నేనేం చేస్తున్నా, మాట్లాడుతున్నా. మంత్రం కూడా ఏంటి? ఉచ్చారణ బయటికి వస్తోంది కదా. మంత్రం ఏమవుతుంది? మెల్లగా జపం అవుతుంది. జపం అంటే ఏంటి? లోపలే ఉంటుంది. ఇక్కడ వరకు మీకు తెలుసు, కానీ పక్కవాడికి తెలియదు. మీ వరకు జపం. ఆ జపం తర్వాత మీరు ఇంకా దిగుతూ ఉంటే ఏమవుతుంది? భావం. ఎవరితో ఏం మాట్లాడరు, ఎవరికేం చెప్పరు, కానీ మీరు ఏడవచ్చు. మీ భావం అది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా రోజంతా మీరు ఏదో పని చేస్తుండొచ్చు, మీరు ఇంకెక్కడ ఉండొచ్చు భావం. అదేం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మీరు వ్యక్తం నుంచి అవ్యక్తం వరకు వైపు వెళ్తున్నారు మెల్లగా. ఆ తర్వాత ఏమవుతుంది? పరా అంటే సంకల్పం. అంటే తెలియకుండా మళ్ళీ ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడమే మన తెలుసుకునేది. అందుకే ఈ పుస్తకాలు, అందుకే ఈ పేర్లు. నేను నిన్ను బయటికి తీసుకొచ్చా, కానీ నేను మళ్ళీ నేను కావాలంటే నువ్వు నా వైపుకి రా అంటే తిరుగు, అంతే. ఇది అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో, ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరమో, అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం. అదే నేర్చుకుంటున్నావు ఇక్కడ, ఇంకేం లేదు. సరేనా?
అక్కడ అమ్మవారు ఎలా ఉంటుంది అంటే పశ్యంతిలో పరదేవత రూపంలో ఉంటుంది. పరదేవత. అదే పర అంటే కింద మొత్తం ఇంకా ఉండ దగ్గర సహస్రారం దగ్గర, సారీ కింద కాదు, ఇక్కడ ఉన్నప్పుడు అమ్మవారు ఎలా ఉంటుందంటే ప్రత్యక్షితి అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్. చితి అంటే చైతన్యం. మీకు ఇంకొకసారి సహస్రారం దగ్గరికి వెళ్ళాక మీకు ఇంకెవ్వరు జ్ఞానం చెప్పాల్సిన అవసరం లేదు, జ్ఞానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒకటి అడిగితే అనుకోకుండా మీరు అది ఎలా తెలియకుండా చెప్తున్నారో కూడా మీకే తెలియదు, ఒక్కోసారి చెప్పేస్తారు. అంటే మీకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది ఇక్కడ. సహస్రారం డైరెక్ట్ అక్కడే టాప్ మోస్ట్. డైరెక్ట్ ప్రైమ్ మినిస్టరే ఫోన్ చేసి లోపల పంపించేసే అంటున్నాడు, ఇంకా మీకు ఎవరు అవసరం లేదు మధ్యలో. సో ఆ స్టేజ్ అన్నమాట. వాక్కుకి ఇన్ని స్టేజెస్ ఉంటాయి. అందుకే అమ్మవారు పరా దగ్గర ఇలా ఉంటుంది. ఎక్కడైతే పశ్యంతి ఉంటుందో అక్కడ మాతృకావర్ణ రూపిణి 52 అక్షరాలు రూపంలో ఉంటుంది, కానీ అవ్యక్తంగా ఉంటుంది, బయటికి అనకుండా ఉంటుంది. అందుకే మీరు ఎవరిని తిట్టకండి, మిమ్మల్ని మీరు తిట్టుకోకండి, దూషించకండి. ఎందుకంటే ప్రతి అక్షరం అమ్మ స్వరూపమే. అమ్మని ఒక అక్షరంతో ఇంకొకరిని తిడుతున్నా ఫస్ట్ దానికన్నా ముందు దేన్ని వాడుతున్నారు? అమ్మనే వాడుతున్నారు అది తిట్టడానికి. అంటే అమ్మని ఆయుధంగా వాడుతున్నారు ఒక చెడు పనికి. ఆమె ఎందుకు మీ దగ్గర ఉంటుంది? ఉండాలి. ఆమె మనం అమ్మ చేతిలో ఆయుధం అవ్వాలి, కానీ మన చేతిలో అమ్మ ఆయుధం అవుతుంది, అది కూడా చెడు పనికి. అందుకే మాట నాకు నిజంగా ఇది చదివిన తర్వాత నాకు మామూలుగానే అంత మాటలు నాకు బాగా తెలుసు. పనికి మాలిన మాటలు కొన్ని ఉంటాయి, బయట సినిమాల్లో చెప్తారు, బయట జనాలు తిడతారు, అవన్నీ నాకు తెలుసు. కానీ నేను అవి వాడను, నా నోట్లోంచి బయటికి తీయను, దాన్ని నా ప్రాణశక్తిని వాడను. కాబట్టి ఇది ఎక్కడ రిజిస్టర్ అయ్యి లేదు. కానీ నాకు ఇవన్నిటితో నేను ఎక్స్పోజర్ అయ్యి చూస్తున్నా, అన్నీ నాకు తెలుసు, కానీ నేను చెప్పట్లేదు. లక్కీగా ఎందుకో తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటికి ఎవరికి కోపొచ్చినా కొన్ని ఇంగ్లీష్ మాటలు ఉండేవి, స్టూపిడ్, ఇడియట్ అని. ఇవి తెలిసిన తర్వాత అవి కూడా పోయినాయి. కాబట్టి మీకు ఎవరికైనా కోపం వచ్చినా పర్లేదు, ఫస్ట్ ఆ మాటలు మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి. అమ్మ మీ దగ్గరికి రావాలంటే ముందు ఇది మార్చండి. ఈ వైఖరి రూపంలో మీరు ఏదైతే మాట బయటికి వస్తుందో దాన్ని కరెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని తీసుకొని ఆ ప్రత్యక్షితి అక్కడ తీసుకెళ్ళి మిమ్మల్ని పెడుతుంది. సరేనా? అది వృక్షాలు కూడా కదులుతాయి, మన మాట వింటాయి అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఆ ఫస్ట్ స్టేజ్లో ఏదైతే మాట ఉందో వాళ్ళు వింటారు. అందుకే చెప్తా వాళ్ళతో మాట్లాడండి అని. మీరు ఒక ఆకుని ఒకళ్ళని తిడుతూ పెద్ద చెప్పొచ్చాడులే వాడు అంటూ ఉంటే ఇక్కడ దానికి బాధ వేస్తుంది తెలుసా? అదే దానికి మనకి డిఫరెన్స్ ఏంటి? మనకు ఇంకోటి మీద కోపం ఉంది, మనకు మాట ఉంది, వైఖరి రూపంలో తిట్టగలుగుతున్నాం, ఆ కోపాన్ని చెప్తున్నాము, చూయిస్తున్నాం. మరి అదెలా చూయించాలి? అది బాధపడుతోంది. మీరు గట్టిగా కారేసి ఒక పూల చెట్టుని తొక్కేసి వెళ్ళిపోయారు, అది బాధపడుతుంది, చెప్పలేకపోతోంది. మీరు అందుకే దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి కూర్చోండి, ఒక్క ఆకును పట్టుకోండి, ఇలా చూడండి. కొద్దిసేపు అయిన తర్వాత ఎందుకు అది మీతో మాట్లాడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? మీకు దానికి ఇప్పుడు నాది మీకు ఎందుకు అర్థమవుతోంది? నేను తెలుగులో మాట్లాడుతున్నా, మీకు తెలుగు వచ్చని. ఇప్పుడు మీరు ఆకును పట్టుకొని దాన్నే చూస్తూ ఉండండి. మీరు తెలియకుండా అది కూడా అమ్మ రూపమే కాబట్టి మీరు ఆ పరా దగ్గరికి వెళ్ళిపోతారు. మీరిద్దరు ఆ భాషలో మాట్లాడుకుంటారు. అర్థమవుతుందా? సో వృక్షాలు అన్ని అమ్మ స్వరూపాలే. మనకు అమ్మ నీకు నన్ను తెలుసుకోవడానికి 10 మందికి చెప్పడానికి కూడా కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తున్నా, మాటనిస్తున్నా, వాక్కునిస్తున్నా అని చెప్పి మనల్ని దీవించింది. దాన్ని వాడుకుందాం. పక్షులు పశ్యంతి, మధ్యమ పశువులు, వైఖరి మన ఒక్కళ్ళకే ఉంది. సరేనా? ఇప్పుడు దీన్నే విత్తనం
విత్తనం ఎలా ఉంటుంది? ఫస్ట్ స్టేజ్ సీడ్, జర్మినేషన్ ఆఫ్ సీడ్ అని ఉంటుంది. లేకపోతే దానికి వెళ్ళండి, ఫస్ట్ ఉబ్బుతుంది. సరేనా? ఉబ్బిన తర్వాత ఏమవుతుంది? దాని నుంచి ఇక్కడ రాసాను చూడండి, మొలక వస్తుంది, చిన్న మొలక వస్తుంది. ఆ మొలక మళ్ళీ ఏమవుతుంది? 2 ఆకులు అవుతుంది. అలా అందులోంచి ఏమవుతుంది? స్టెమ్ వస్తుంది. అదే 4 స్టేజెస్. మనం ఏదైతే మాటను అంటున్నామో విత్తనం అంటే అన్నిట్లో అదే ఉంది. మీరు ఒక్కదాన్ని పట్టుకున్నట్టే అమ్మని విత్తనంలా చూస్తారా? అందుకే రైతు కూడా చూస్తాడు. జ్ఞానం మనకుంది కాబట్టి నేను జ్ఞానంతో పట్టుకున్నా, నా అహంకారం ఒక్కటే తప్పించి పెద్దగా ఏం లేదు. రైతు కూడా పొలం దున్నుతూ అమ్మని పూజిస్తాడు, అమ్మని తెలుసుకుంటాడు. ప్రతివాడు తెలుసుకుంటాడు. ఈ జ్ఞానం తెలియదేమో, కానీ తెలుసు ఏదో ఉంది అని భావం. ఆ భావంతో పడతారు వాళ్ళు. అలాగే ఇప్పుడు మనం ఉన్నాం కింద, సాధన చేస్తాం. సాధన చేస్తే అంతర్ముఖ జ్ఞానం. ఇంకా అక్కడ మీరు మాట్లాడరు, మీరు ఒకటైపోయారు. ఒకటైపోయిన తర్వాత నేను చెప్పాను ఎలా ఉంటుంది మీది పరిస్థితి, ఎలా ఉంటుంది? హిమాలయాల నుంచి, పర్వతం పైనుంచి గంగమ్మ ఎలా పడుతూ ఉంటుంది, ఆ దార, ఆ చల్లదనం. అలా మీకు ఒక్కసారి కుండలిని జాగృతమై సహస్రారం వరకు వెళ్తే ఆ తర్వాత చంద్రమండలం నుంచి ఒక చల్లని దార పడుతున్నట్టు మిల్కీ వే అంటారు. అలా గంగాజలంలాగా మీకు ఒళ్ళంతా పడుతూనే ఉంటుంది, తడుస్తూనే ఉంటుంది, తడుపుతూనే ఉంటుంది. మీరు ఆనందం అయిపోతారు. ఎందుకు అవుతున్నారో మీకే తెలియదు. ఆనందం ఎప్పుడూ ఉంటుంది, మీతోనే ఉంటుంది. అది మీరు ఎవరికి చెప్పలేరు, ఎవరు అర్థం చేసుకోరు. మీరు పిచ్చోళ్ళ కింద లెక్క. నిజంగానే పక్కనోడికి మీరు పిచ్చోడే. నా లోపల ఏదో జరిగిపోతోంది, నా కణకణమంతా ఆనందం ఉందంటే ఓరి నీ పిచ్చివాడా అంటారు. సో భక్తి ఎక్కువైన తర్వాత మీకు పిచ్చోడికి పెద్ద తేడా ఉండదు. కానీ మీరు చైతన్య స్వరూపులై పిచ్చోళ్ళు అయ్యారు. వాళ్ళు అది లేక, బుద్ధి లేక పిచ్చోళ్ళు అయ్యారు అంతే. మీకు బుద్ధి ఎక్కువై అయ్యారు, వాళ్ళు బుద్ధి లేక అయ్యారు అంతే. నిజంగా దేవుడు మనకి ఈరోజు బుద్ధి ఇచ్చింది, కాళ్ళు చేతులు ఇచ్చింది. అసలు ప్రతిదీ మనలో మంచిగా ఉంది తెలుసా అమ్మ? తనని చేరుకోవడానికి ప్రతిదీ మనతో మంచిగా ఉండి, మీకు స్పైన్ సరిగ్గా లేదనుకోండి, కుండలిని ఏం యోగ సాధన చేస్తారు? మీ కుండలిని ఎలా జాగృతం చేసుకుంటారు? కుష్టు వ్యాధి, లేకపోతే పారాలిసిస్, లేకపోతే ఆంపిటేషన్ వచ్చింది, ముద్రలు ఎలా పడతారు? ఇవి పట్టకపోతే ఆమె ఎనర్జైజ్ అవ్వదు. బాడీలో ఒక్కొక్క పార్ట్లో ఆమె ఎనర్జీస్ ఉన్నాయి. మీరు ఇలా అనండి, ఆమె వచ్చేస్తుంది, కూర్చుంటుంది. అర్థమైందా? ఒక్కొక్క చెయ్యి మన ఒక్కొక్క బాడీలో ఉన్న మన ఒక్కొక్క పాటికి అంత ఉంది. ఆమె ప్రతి చోట కూర్చొని ఉంది. అది. సో విత్తనం చెప్పాము. సాధన మార్గంలో ఎలా? అంతర్ముఖం అంటే మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ ఎలా ఉంటుంది? పశ్యంతి అంటే అక్కడ ఉపాసన, భావం, ఉపాసించే అతని భావంతో మమేకమైపోతుంది. అంటే ఇంకా వాళ్ళు ఒక స్టేజ్ వచ్చాక స్తోత్రాలు చెప్పడానికైనా, జపమైన, మంత్రమైన అన్ని ఆపేసి లోపల అంతా లోపల. తర్వాత నెక్స్ట్ మధ్యమ అంటే జపం, ఆ తర్వాత వైఖరి అంటే మంత్రం. సరేనా? ఇంకా ఏమున్నాయి? శ్రీచక్రం మర్చిపోతే ఎలా? ఇప్పుడు శ్రీచక్రంలో అమ్మ ఎలా ఉంది? ఇదే పరా అంటే బిందు చెప్పాను. ఏమర్థం కాకపోతే సముద్రంలో ఫస్ట్ డాట్ పడింది, ఎవరో రాయేశారు, అదే బిందువు. శ్రీచక్రంలో మధ్యలో బిందువు ఉంటుందా? అదే బిందు తర్వాత ఏముంటుంది? త్రికోణం, ట్రయాంగిల్. ఆ త్రికోణమే ఏంటి? ఫస్ట్ త్రికోణం పశ్యంతి, ఆ తర్వాత ఇంకో త్రికోణం ఉంటుంది, అక్కడ కనిపిస్తుందా? అష్టత్రికోణం 8తోనే ఉంటుంది, అది వచ్చేసరికి మధ్యమ. ఆ తర్వాత ఉన్న ఆవరణాలన్నీ కూడా వైఖరి, నీకు బయట వైపు ఉండేవన్నమాట. అంటే ఏది పెట్టినా ఇంత మంచిగా ఇంకెవరైనా చేయగలరా? ఆమె ఎంత ఆలోచించి చేసి ఉండొచ్చు. నువ్వు ఈ పద్ధతిలో అయినారా, నువ్వు ఈ రోడ్ నుంచి అయినారా, నువ్వు ఈ రోడ్ నుంచి అయినారా, నువ్వు ఈ రోడ్ నుంచి అయినారా, నీకు అన్ని రోడ్లు నేను మంచిగా చేసి పెట్టాను, నువ్వు చివరికి నన్ను చేరుతావు. ఓన్లీ తేడా ఏంటంటే డిస్టెన్స్. అంటే ఈ జన్మలో తెలుసుకుంటావా, వచ్చే జన్మలో తెలుసుకుంటావా, పురుగులా పుట్టి తెలుసుకుంటావా, మనిషిలా పుట్టి తెలుసుకుంటావా, పశువులా పుట్టి తెలుసుకుంటావా, నీ ఇష్టం. ఎందుకంటే అది నీ కర్మ వాసనలకు వదిలేస్తాను. సరేనా? మళ్ళీ చెప్పండి. పరా ప్రత్యక్షితి రూప
పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప. ఇంతవరకు చెప్పాం కదా. అందుకే చెప్పాను, టేప్ రికార్డర్స్లో పెట్టుకొని పూజారి లేకుండా చేసుకుందామంటే ఆ యజ్ఞము ఆ వ్రతము ఏది ఫలించదు. ఎందుకంటే అమ్మ ఏంటి? ప్రాణశక్తి, వాయువు. ఇక్కడికి వచ్చేసరికి ఏముంటాయి? మీ వోకల్ కార్డ్స్ ఉంటాయి, రేఫం అంటే అవి ఫైర్ ఇస్తాయి. అంటే తేజస్సు ఉండాలి, వాక్కుకి తేజస్సు ఉండాలి, ప్రాణవాయువు. ఇవి రెండు కలిపితేనే దానికి ప్రాణం వస్తుంది, అది పని చేసేలా అవుతుంది. మీకు టేప్ రికార్డర్లో వాక్కు వస్తుంది కానీ ప్రాణశక్తి లేదు. ఎందుకంటే చెప్పే మనిషి ఇప్పుడు తన వాయువు రైట్నో ఉన్న వాయువుని ప్రాణశక్తిని వాడట్లేదు, రెండు తేజస్సు కూడా వాడట్లేదు. అందుకే అప్పటికప్పుడు, అందుకే మీకు ఎవరైనా మంత్రం ఇచ్చినా మీరు ఎవరో ఓం అన్నారు, ఈ మంత్రాన్ని జపించండి, మీరు తీసుకున్నారనుకోండి గురుపదేశం లేకుండా, అందుకే పనిచేయవు. గురువు కావాలి, ఆధ్యాత్మికంలో గురువు కావాలి. ఒక్కొక్కసారి ఎవరు లేకపోతే మీరు నిజంగానే అంత అమ్మనే గురువై వస్తుంది, అమ్మ గురువుని చూపిస్తుంది. ఈ మాట చెప్తున్నాను, నమ్మండి. అమ్మ మిమ్మల్ని గురువుని చూపిస్తుంది. మీరు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏంటనేది ఒక పిల్లాడికి ముందు పప్పన్నం పెడుతుంది మంచిగా నెయ్యి వేసి, ఆ తర్వాత కొంచెం సాంబార్ కూర పెడుతుంది, ఆ తర్వాత మీ పెరుగన్నం పెడుతుంది, ఆ తర్వాత మంచిగా, అంటే ఎంత పద్ధతిగా మీరు సెట్ చేసేస్తుంది అంటే మీరు ఇంకెక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓన్లీ వెళ్ళి అమ్మ పక్కన కూర్చోండి. అమ్మ పక్కనే కూర్చుంటారో అమ్మ ఒళ్ళోనే కూర్చుంటారో మీ ఇష్టం, కానీ కూర్చోండి, మిమ్మల్ని తీసుకెళ్తుంది. నన్ను నమ్మండి, మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఒక్కసారి ఆమె దొరికిందనుకోండి, ఇంకా పెద్ద ఆయన దొరకడం కష్టమేం కాదు, తీసుకెళ్తుంది. అంతే కదా. ఇప్పుడు మీ పిల్లాడు నాన్న దగ్గర పని కాకపోతే ఇటు వస్తాడు, అమ్మ దగ్గరకు వస్తాడు. అమ్మ అంటేది మంచిగానే చెప్తుంది, ఏమండి కావాలంటండి కొంచెం చూడండి అని. మంచిగా మూడు ఉంటే అంటే ఎందుకు చేయరు, చేయండి ఇప్పుడు అని. ఏదైనా కానీ నా పిల్లాడికి కావాలి, మంచిగానే ఇలా అయినా చేయిస్తారా లేదా? మీరు అందరూ అంతే కదా. అమ్మ కూడా అంతే. మావాడు వచ్చాడు, కష్టపడి వచ్చాడే, వాడు మంచోడు కాదు, వాడికి ఇంకా కర్మ ఉంది, నాకు అదంతా తెలియదు. నువ్వు ఇప్పుడు తీసుకెళ్తావా లేదా? ఆ రిలేషన్ అలా ఉంటుంది అనమాట. నాన్న దగ్గర రూల్, పద్ధతి లేకపోతే నాన్న ఇంట్లోంచి గెంటేస్తాడు. అమ్మ దగ్గర ప్రేమ, కానీ ఆ ఆమె ప్రేమని మాత్రం మీరు ఆట వస్తువులా చూస్తే అమ్మ ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతుంది, లేకపోతే మిమ్మల్ని వదిలేసైనా వెళ్ళిపోతుంది. అప్పుడు మీ బతుకు అగమ్య గోచరం అయిపోతుంది. ఇది అందరికీ వర్తిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.